మీ మూలంగా నేను నా బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయాను. గుళ్ళో మీతో పాటు ఎంతమంది రంగులేస్తారు? 3. అందులో ఒకరిని మానిపించేయండి. ఎందుకమ్మా? ఆ పని మీ అమ్మాయికి వచ్చు కదా. మీనాక్షి, ఏంటక్కా? ఏంటమ్మా రాత్రి మీ వదిన పెద్ద తవ్వు పెట్టినట్టుంది? గంత తప్పు గీ పిల్లేం చేసిందని గట్ల తిట్టిపోసింది? అయ్యో నీ తెలీదా కళ్యాణి, వడ్డీ వసూలుకని వెళ్ళి 20,000 నొక్కేసి ఎక్కడో పోయినాయి అని అబద్ధం చెప్పిందంటూ భూదేవి తిట్టడం నీకు వినపడలేదా? ఏ ఊకో, గీపోరు దొంగతనం చేసుడేందే? ఇంట్లో పెట్టుకుని బుక్కెడంత బువ్వ పెట్టనీకే కష్టమైందని ఏదో ఒక వంక పెట్టి పోర్ని ఎల్లగొట్టనీకే చూస్తుందిగా భూదేవి. అవునవును, అయినా అన్నేసి మాటలు అంటున్నా ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు మీనాక్షి? భూదేవనే పేరు మీ వదినకి పెట్టకుండా నీకు పెట్టుంటే సరిపోయేది. అదే నేనైతేనా దుమ్ము దులిపేసి నువ్వెంత నీ లెక్కెంత అని అనేసి ఏనాడో మూటా ముళ్ళు సర్దుకుని పోయేదాన్ని. అవును, ఇంత జరిగిన తర్వాత ఏం చేద్దామని ఎక్కడికి వెళ్దామని బయలుదేరావు? ఏం లేదక్కా, నాన్నతో పాటు నేను గుడికెళ్ళి విగ్రహాలకు రంగులేసే పని చేద్దామని. ఏంటేంటి? అయితే మీ వదిలేని అనుకున్నది అంతా చేసిందన్నమాట. రాత్రి బయటకు గెంటింది, పొద్దున్నే పనిలో పంపిస్తుందంటే భూదేవికి ఎన్ని తెలివితేటలో. ఏటొచ్చి ఏదోడి చేసి సంపాదించుకు రావాలని చూస్తుందే తప్ప ఆడపిల్లని కూడా చూడకుండా మగవాళ్ళ చేసే పని చేయమని చెప్పి పంపిస్తుందా? ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో తల్లి. అంటే అన్నానంటారు కానీ ఆడపిల్ల గుళ్ళు గోపురాల పైకెక్కి రంగులేయడం ఏమైనా బాగుంటుందా అమ్మా? నేనైతే చచ్చినా చేసేదాన్ని కాదు. ఇదెక్కడ చోద్యమే తల్లి. లోకంలో ఎక్కడైనా ఇలాంటి పనులు ఆడంగులు చేయడం చూసారా? గీసొంటి పనులు నేనైతే పానం పోయిన చేసేదాన్ని కాదమ్మో. ఏం చేస్తుందే పాపం, ఆ మాత్రం కూడా పని చేయకపోతే భూదేవి తిండి పెట్టే రకం కాదుగా. తుమ్ముతేనే ముక్కు ఊడిపోయే ముక్కెర ఊడిపోయే అన్నట్టు అటు కంపెనీలో పని వాయే, ఇటు దొంగతనం మీద పడే. నువ్వేమో గీ రంగులేసి పనికి పోబడుతీవి. ఇంకేం మరుగుతుందని గీడున్నావు చెల్లే? అల్లనేరేడు చెట్టంత అన్నున్నాడు, నీకేం తక్కువ? గాడికే పోయి ఏ మగ్గమో నేర్చుకుంటా ఉండు. లేదంటే మొన్న నేను తెచ్చిన సంబంధం ఉండనే ఉండే. రామసక్కని పోరడు, పువ్వులు పెట్టి సాదుకుంటాడు, లగ్గమన్న చేసుకొని అవతలవాడు. నీ పిచ్చి గాని భూదేవి గొంతు మన కాలనీ మొత్తం వినిపించాక ఈ పిల్లని ఎవడ చేసుకుంటాడు కళ్యాణి? దొంగ పేరు వచ్చాక ఆడపిల్ల బతుకు బొగ్గుపాలే. ఉన్న ఉద్యోగం పోయింది, పిల్ల మీదున్న నమ్మకము పోయింది. ఎవడు పనిస్తాడు, ఎవడు ముందుకొచ్చి తాళి కడతాడు?
అన్నట్టు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తేనే మంచిది అనిపిస్తుంది. నువ్వేమంటావు మీనాక్షి? అదేమీ అనదమ్మా. నా బిడ్డ ఏమీ అనలేదమ్మా. అనగలిగితే ఇలాంటి రాతెందుకు రాసేవరా భగవంతుడా అని ఆ దేవుణ్ణి నిలదీసి ఉండేది. పొరపాటున డబ్బు పోగొట్టినందుకే దొంగ పేరు అంటగట్టే దౌర్భాగ్యుల్ని నిలబెట్టి కడిగేసి ఉండేది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా కనీసం జాలి కూడా లేకుండా కాకుల్లా పొడుచుకు తినే అందరినీ ఎదిరించి దుమ్ము దులిపేసి ఉండేది. అవు అవు మా అమ్మాయి ఏమీ అనలేదమ్మా. దాని తరపున నేనంటాను. ఏమ్మా, మీలో ఎవరికైనా మా అమ్మాయి దొంగతనం చేసిందన్న అనుమానం గాని ఉందా? చిచి అబే అస్సలేదు. అయినా మేము గట్లెట్లా అనుకుంటాం చిన్నాయన? ఎవరేమనుకున్నా నేను మాత్రం ఏం అనుకోలేదు బాబాయ్ గారు. ఆ పక్కింటోళ్ళు అన్నారు, ఈ పక్కింటోళ్ళు అన్నారు, ఎదురింటోళ్ళు అన్నారు, వెనకింటోళ్ళు అన్నారు గాని నేను మాత్రం చచ్చినా నమ్మలేదనుకోండి. మీతో అన్నవాళ్ళకి చెప్పమ్మా, ఈ ధ్వజస్తంభం వారి ఇంటి ఆడపడుచు ప్రాణం పోయినా దొంగతనం చెయ్యదని చెప్పు. మళ్ళీ ఇంకోసారి అంటే ఈ రంగు డబ్బాలతో నిలువున అభిషేకం చేయించి ఆ ఖాళీ డబ్బాలతోనే పళ్ళు రాలగొడతానని కొంచెం చెప్పమ్మా. మా తల్లివి కదూ, చెబుతావు కదూ. నువ్వు పదమ్మా, పదమ్మా. ఓ లక్కో, గొంగట్ల చెప్పు పెట్టి కొట్టినట్టు ఎట్లా తిట్టిపోయిండో చూసినావే? బంది మీద పెట్టి మనల్ని అన్నాడు గదక్క. ముసలోడికి ఏమి లేకపోయినా పొగరు మాత్రం బోల్డ్ అంతుంది. పొద్దు పొద్దున్నే ముసలోడు గుడుంబ ప్యాకెట్లు తెచ్చుకొని తాగుతాడంటక్క. మొన్న సందులో తాగడం చూసి మా ఆయన నాతో చెప్పాడు. తాగేసి వాగేసి ఉంటాడులే, మనకెందుకులే పదండి. మనకెందుకులే. పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. నాన్నా, నా పనేంటో చెప్పండి. నువ్వేం చేస్తావమ్మా? నష్టజాతకురాలు అన్న పేరుని మాసిపోయేలా చేయడం తప్ప ఏదైనా చేయగలను. మొక్కిన వరమీయని దేవుడి విగ్రహాలకు కొత్త రంగులు వేసి అందరూ పూజలు చేసేలా చేయగలను. ఏం చేయాలో చెప్పండి నాన్నా. వద్దమ్మా, నువ్వేమీ చెయ్యొద్దు. నేనే ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడి ఇద్దరు పని పూర్తి చేస్తాను తప్ప నువ్వు కష్టపడుతుంటే కళ్ళారా చూస్తూ ఉండలేనమ్మా. నువ్వు వెళ్ళెక్కడ మండపంలో కూర్చో తల్లి. నా మూలంగా మీ పని భారం పెరగడం నాకిష్టం లేదు నాన్నా. పర్వాలేదమ్మా, నాకు నచ్చిన విద్య, నాకు వచ్చిన విద్య ఇదే కాబట్టి ఈ పని నేను భారం అనుకోనమ్మా. నా మాట విని అక్కడికి వెళ్ళి కూర్చో తల్లి. నాన్నా, నేను చెప్పేది నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. మీ ఇష్టం నాన్నా. ఏంటి గురూజీ, నమస్కారం పెట్టకుండా తిరస్కారంగా చూస్తుందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వే చెప్పు, ఏం లాభం? మొక్కితే వరమిస్తావా, పిలిస్తే పలుకుతావా? హారతి పల్లెల్లో భక్తులు చిల్లర వేయగానే పూజారి తీసేసుకున్నట్టు ఒకరు పనిస్తారు, ఇంకొకరు తీసేస్తారు. ఎక్కడికెళితే అక్కడ నా పాదం మంచిది కాదు అంటున్నారు. నీ గుడికొస్తే నువ్వు అలాగే భయపడుతున్నావేమో, నాకేం తెలుసు? నీ గుడి గంటలా అయిపోయింది నా బతుకు. ఈ బాధ కోపంగా
కోపం ఆవేశంగా మారుతోంది. కానీ ఏం చేయను? ఎవరి మీద చూపించాలి నా ఆవేశాన్ని? లోకంలో వేటాడ్డానికి పిల్లికి ఎలుకనిచ్చావు, పులికి లేడి పిల్లనిచ్చావు, మా వదినకి నన్నిచ్చావు. నాకు మాత్రం దురదృష్టాన్ని వెంటాడే దిక్కుమాలిన జాతకాన్నిచ్చావు. నేను ఒప్పుకోను గురూజీ, ఇది తొండి. నా బాధని, కోపాన్ని, చిరాకుని, విసుగుని, ఆవేశాన్ని, ఈ కసిని తీర్చుకోవడానికి నాకు కూడా ఎవరినైనా ఇవ్వు. ఈ కసి మొత్తం చల్లారేంత వరకు రెచ్చిపోతా. గుళ్ళో ఏ ప్రాబ్లం లేదుగా? అదేం లేదండి. చైర్మన్ బయటికి రారా, దమ్ముంటే బయటికి రారా, తేల్చుకుందాం. ఎవరది? మన గుడి వీధిలో బ్రాందీ షాప్ ఓపెన్ చేశాడే శంకర్, వాడే. వాడి షాప్ తీయించమని మీరు కోర్టులో పిటిషన్ వేశారు కదా, సామాన్లు అంది ఉంటాయి, ఆ కోపంతో వచ్చి ఉంటాడు. రండి వెళ్దాం. వద్దు సార్, వాడు పెద్ద రౌడీ షీటర్. వాడితో మీలాంటి వాళ్ళు మాట్లాడటం అనవసరం. నేనే ఏదో ఒకటి సర్ది చెప్పి పంపిస్తానండి. దమ్ముంటే రమ్మంటున్నాడు కదా, దాక్కుంటే దమ్మున్నట్టు కాదు కదా. ఎరా భయంగా ఉందా? పిరికి పందలా లోపల దాక్కున్నావు, రా రారా బయటికి. చాలా మర్యాదగా పిలుస్తున్నాడండి, వెళ్ళకపోవడం మర్యాద కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. వాడి మాట వినకపోతే వాడు ఫీల్ అయ్యేలా ఉన్నాడు. సార్ 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 నా మాట వినండి సార్, వాడు మంచివాడు కాదు సార్. సార్ సార్ వెళ్ళొద్దు సార్, నా మాట వినండి సార్. చెప్పు. ఏంట్రా ఇది? ఓ, ఇంగ్లీష్ రాదా? నాతోనే చదివించుకోవాలని వచ్చావా? ఇటిపు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వే ఎవరితో మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావు. నాకు బాగా తెలుసురా, నువ్వు కోటీశ్వరుడి అయితే నాకేంట్రా? నా జోలికొస్తే అడ్డంగా నరికి పారేస్తావు. చూడు, గుడికి చుట్టుపక్కల వైన్ షాపులు ఓపెన్ చేయడమే పెద్ద నేరం. కోర్టు నుంచి సమన్లొచ్చాక ఇలా నా మీదకు దౌర్జన్యానికి దిగటం ఇంకా పెద్ద నేరం. అది తెలుసుకో ముందు. ఏంట్రా నేను తెలుసుకునేది? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నువ్వే తెలుసుకో. మర్యాదగా కేసు వాపస్ తీసుకోకపోతే అనవసరంగా చచ్చిపోతామని తెలుసుకో. శంకర్ ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఈ గుడి చైర్మన్ గారు, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో. ఇలా గుడి దగ్గరికి వచ్చి రౌడీ ఈజం చేయడం తప్పు. ఏంట్రా తప్పు? నా దగ్గర డబ్బులున్నాయి, నేను వైన్ షాప్ పెడతాను, బెల్ట్ షాప్ పెడతాను. మధ్యలో వీడికేంట్రా బాధ? బాబు, బాధ ఆయన గురించి కాదు. గుడి అంటే ఆడవాళ్లే ఎక్కువ వస్తారు. ఈ వీధిలో తాగుబోతులు తిరుగుతూ వచ్చిపోయే ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఈ వీధిలో పెట్టొద్దన్నారు. నీకు డబ్బుంది, పలుకుబడి ఉంది, ఇంకో చోట పెట్టుకున్నా నష్టం లేదు కదా. ఈ మాత్రం దానికి ఎందుకింత గొడవ? దయచేసి వెళ్ళిపోండి. నువ్వేంట్రా మధ్యలో వీడి భజన చేస్తున్నావు? ఏయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమీ చెయ్యలేక ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే కాళ్ళు చేతులు విరిగి ఈ గుడి ముందే అడుక్కు తింటూ బ్రతకాల్సి వస్తుంది. వెళ్ళు, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. దయచేసి వెళ్ళిపోండి బాబు. దాని సంగతి చూడండిరా. ఊరుకోమ్మా. దాన్ని పట్టుకోండిరా.
మీనాక్షి సార్ 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 అమ్మా మీనాక్షి అమ్మా మీనాక్షి అమ్మా అమ్మా మీనాక్షి మీనాక్షి అయ్యో మీనాక్షి ఏమిటి అమ్మా ఇది ఎంత ఘోరం జరిగింది తల్లి అయ్యో అమ్మా మీనాక్షి చేస్తే కేసు అవుతుంది. రానా పోదాం. రానా అన్నా రానా తొందరగా రానా. మీనాక్షి ఎంత ఘోరం జరిగింది తల్లి మీనాక్షి పోనీ నెమ్మదిగా. టైంకి టాబ్లెట్స్ ఇవ్వు, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. డాక్టర్ ఏం పర్వాలేదు కదా? కావాలంటే సిటీ స్కానింగ్ అలాంటి టెస్టులు ఏమైనా చేద్దాం. తలకు గాయమైంది కదా, టెన్షన్గా ఉంది. నథింగ్ టు వరీ. గాయం పైపైన అయింది, అంత డెప్త్లో ఏం తగలలేదు. అవసరం అనుకుంటే నేనే టెస్టులు చేయించేవాడిని. ఏం పర్వాలేదు, ఈవినింగ్ కల్లా తీసుకెళ్ళిపోవచ్చు. హో థ్యాంక్ గాడ్. కావాలంటే మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఎలా ఉందమ్మా? పర్లేదండి. నేను ఇంతకు ముందు గుళ్ళోనే చూశానమ్మా, మీ గురూజీతో మాట్లాడుతున్నప్పుడు. మీ అమ్మాయి అని నాకు తెలీదు ధ్వజస్తంభం గారు. మా అమ్మాయే సార్, ఒట్టి అమాయకురాలు. ఎంత అమాయకురాలో ఇందాక గుళ్ళోనే చూశాను. 3 రౌడీలకు 2 డబ్బాల రంగు తాగించింది. ఏమో సార్, ఎంతగా దేవుడికి సేవ చేసినా ఎందుకో ఆయనకి ఇంకా మా మీద దయ కలగటం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నా బిడ్డకు ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందో అర్థం కావటం లేదు సార్. ఏమైంది అంత నిరాశగా మాట్లాడుతున్నారు? ఉద్యోగం ఉంటేనే సంబంధం కుదురుతుందని ఎన్నో తిప్పలు పడి ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అది కాస్త పోయింది. పని శ్రద్ధగానే చేస్తుంది, కానీ పనే ఉండదు సార్. ఏ కంపెనీలో ఉద్యోగం చేసేది? అల్లికా డిజైన్స్ లో సార్. టైలరింగ్ సెక్షన్ లో వచ్చింది, వచ్చినట్టే వచ్చి పోయింది. ఏ కారణంతో ఉద్యోగంలోంచి తీసేశారు? మా దురదృష్టం సార్. ఎవరిని నిందించేం ప్రయోజనం? మీ గురూజీ ఎప్పుడూ నీ వెనకాలే ఉన్నప్పుడు నువ్వెందుకమ్మా దిగులు పడతావు? పోయిన ఉద్యోగం తిరిగి ఇప్పించే బాధ్యత నాది. పర్వాలేదు సార్, మీరు పెద్దవారు. నా ఉద్యోగం కోసం మీరెందుకు ఇంకొకరిని అడగడం? అదంతా సులభంగా అయ్యే పని కాదు. వదిలేయండి సార్. అదేంటమ్మా అలా అంటావు? పెద్దవారు అంత నమ్మకంగా చెబుతుంటే నువ్వేంటమ్మా నిరాశగా మాట్లాడతావు? నాకు తెలుసు కదా నాన్న, నా స్థాయి మనుషులు మరోసారి వెళ్లి ఉద్యోగం అడిగితే ఇంకా ఎక్కువ అవమానాలు పడాలి. అవసరమా చెప్పు? అవసరం లేదు. నీకెలాంటి అవమానం జరగదు, అందుకు నేను హామీ ఇస్తున్నాను. సార్ అది నిజమా సార్? మీరు చెప్తే మా అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం ఇస్తారంటారా? తప్పకుండా ఇస్తారు. ఈ కార్డు చూపించి నేనే పంపించానని చెప్పు. నిన్నెవ్వరూ ఏమీ అనరు. తీసుకో. తీసుకోమ్మా.
సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పాతవేవో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను, తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఈసారి పంపించారని తెలియక ఏదేదో అన్నాను. చెయ్యొదులు. సారీ మ్యామ్.